చేస్తాం? తూర్పు ఆరబడతాం. అంటే ఆ గాలి దిశగా ఆ చేటని పట్టి ఆరబెడతారు. ఆరబెడుతున్నప్పుడు పొల్లంతా గాలికి పోయి గింజ ఉన్న బరువైన అసలైన భాగం మిగిలిపోతుంది. అలాగా ఈ వేదాలనే చేట పట్టుకుని అందులోని ఏది పొల్లు కాకుండా మిగిలింది అని తూర్పారబడితే అప్పుడు దేవా విరించాదయ ఇంద్రబ్రహ్మాది దేవతలందరూ పొల్లు పడిపోయినట్టు పడిపోతారయ్యా. చివరికి గింజతో మిగిలినట్టు మిగిలిపోయేవాడు నువ్వు మాత్రమే. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆ శివుడే మిగులుతాట చిట్ట చివరికి. అసలైన సరుకు శివుడే కనుక అలా మిగిలిపోతావు నువ్వు. అది మాహాత్మ్య గణన ప్రసంగ సమయే తాం అగ్రగణ్యం విదుహు. మాహాత్మ్యంలో ఎవడు గొప్పవాడు అంటే నిన్ను మొదటగా లెక్క చెప్పాలి. ధానాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకా. ఆ విధంగా తూర్పారబట్టిన తర్వాత మిగిలిన ఫలం నువ్వయ్యా. అందుకు నీ సేవకులకు సర్వోత్తమ ఫలములు లభిస్తాయి. కనుక స్తోత్రం చేస్తే నిన్నే చెయ్యాలి అనే విషయాన్ని ప్రతిపాదించి శివానందలహరి ప్రవచనాన్ని ముగింపజేశారు. ముగింపజేయలే, కొనసాగించమని చెప్పారంతే. కాబట్టి శివానందలహరి ముగిసేది కాదు, ముగియదు. దీన్ని నిరంతరం మననం చేసుకోవాల్సిన వస్తువుగా చివరిగా చెప్పుకుంటున్నాం అదే మాటని. కళాభ్యాం చూడాలంకృత శశకళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివపారమ్యాన్ని, వేద ప్రతిపాదితమైనటువంటి శివతత్వాన్ని, శివభక్తి వైభవాన్ని, శివభక్తుల విషయాన్ని, భక్తి జ్ఞానముల యొక్క సామరస్యాన్ని ఇంత అద్భుతంగా ఆవిష్కరించినటువంటి శివానంద లహరి భక్తులకు చక్కని రాచబాట. దీన్ని ఆశ్రయిస్తే చాలు ధన్యులమవుతాం. పరమేశ్వరుణ్ణి పరమానంద భరితుణ్ణి చేయగలిగేది ఈ శివానంద లహరి. ఇదొక మహాప్రవాహం, అమృత ప్రవాహం. ఇందులో ప్రతి శ్లోకము శివానందాన్ని తొణికిసలాడిస్తూనే ఉంటుంది. అలాంటి దివ్య స్తోత్రం గురించి చెప్పుకునే అవకాశం మనకి లభించింది 8 రోజులు కూడా. అయితే ఏలూరు వాసులకు ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రోజు వింటున్నారంటే ఇందరికీ అవకాశం, చెప్పే అవకాశం నాకు, వినే అవకాశం మీకు కల్పించినటువంటి వారు శ్రీ దివాకర్ని వెంకటరమణారావు ఫౌండేషన్ వారు. ఒక సంస్థ ద్వారా ఎన్నో కాలక్షేపాలు, కథలు, కబుర్లు చేయొచ్చు, ప్రజల్లో మెప్పు పొందొచ్చు, పాపులారిటీ సంపాదించుకోవచ్చు. అవి కాదని కాదు, అక్కడికక్కడే అయిపోతాయి. కానీ ఇహము పరము ఇచ్చే మంచి పని చేయాలనే సంకల్పం పుట్టడం ఉందే, అది సంస్కారం వల్ల పుడుతుంది. అలాంటి సంస్కారం వెంకటరమణారావు గారి పుత్రులకు కలగడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే అలాంటి సంస్కారము, విద్య యొక్క విలువ ఇవన్నీ తెలిసిన మహానుభావులు. ఆయన జీవితాన్ని చరితార్థం ఎలా చేసుకోవాలో వారి దగ్గర తెలుసుకోవచ్చు. తాను వృత్తిపరంగా ఉన్నత శ్రేణిలో ఉంటూ అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటూనే మనదైన ధర్మాన్ని, మనదైన సాహితీ, సంగీత, సంస్కృతి వారసత్వాన్ని అనుక్షణం విస్మరించకుండా తాను ఆనందిస్తూ, తాను పోషిస్తూ అనేక మంది పెద్దల్ని, వాళ్ళని సత్కరించి ఆయన గౌరవించిన విషయం నాకంటే మీకు బాగా తెలుసు. వారి పుత్రుల కంటే ఈ ఊళ్ళో వాళ్ళే ఎక్కువ చెప్పారు ఆయన గురించి నాకు. అంటే అలాంటి సత్కీర్తి పొందారు ఆయన. అలాంటి సత్కీర్తి పొంది వచ్చిన పనిని పూర్తి చేసుకుని కృతకృత్యులై శివైక్ష్యం చెందారు ఆ మహానుభావులు. వారి యొక్క స్ఫూర్తిని మరవకుండా మళ్ళీ కొనసాగిస్తూ తరాలకు అందించిన కరదీపికని తిరిగి తీసుకొచ్చి తర్వాతి తరం వైపు తీసుకువెడుతున్నటువంటి ఇప్పటి తరం వారు, వారి పుత్రులు 3 ఇక్కడ ఉన్నారు. వారు 3 అన్యోన్య సహాయేన అన్నట్లుగా ఎంతో ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశారు ఈ సభని. ఇది 3వసారి. మొదటి సౌందర్యలహరి, 2వ అరణ్య పర్వం, మహాభారతం, 3వది ఇదిగో శివానంద లహరి. ఇలా ఏర్పాటు చేస్తూ మీ అందరికీ, నాకు ఆ భగవదానందాన్ని పొందే అవకాశం కల్పించారు. వీరి కార్యదక్షతకి మూలం ఆ రమణారావు గారి జీవన సాహచర్యాన్ని అనుభవించినటువంటి వారి ధర్మపత్ని ఇక్కడే ఉన్నారు తల్లి. వారి యొక్క సత్సంకల్పం, ఆ సత్సంకల్పం కార్యదక్షతగా వీరియందు పరిణమించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇంత విషయాన్ని అంత రసవంతంగా గ్రహించి ఆనందించి శివభక్తితో తన్మయమవగలిగేటువంటి హృదయ సంస్కారం గల ఉత్తమమైన శ్రోతలు ఏలూరు వాసులు, ఈ పరిసర వాసులు అని మళ్ళీ 3వ మారు కూడా రుజువైంది నాకు. ఏలూరులో ప్రవచనం ఇవ్వాలంటే ఒక ఆనందం. రసజ్ఞులైన శ్రోతలు,
అసలైన రసం తెలిసిన శ్రోతలు లభిస్తారు, శ్రద్ధా విశ్వాసాలు భక్తి కలిగినటువంటి వారు లభిస్తారు. అందుకే ఇలాంటి చోట చెప్తున్నప్పుడు కలిగే ఆ ఆనందం కోసమే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆనందాన్ని ఈ 8 రోజులు పొందాము. ఇక ఈ పిల్లలు ముగ్గురికి పెద్ద దిక్కుగా అండగా నిలిచినటువంటి శ్రీ వెంకటరమణారావు గారి సోదరులు శ్రీ ప్రభాకర శర్మ గారికి ప్రత్యేకంగా నేను ఆత్మీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇక్కడ వారి అన్నగారి కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించి వారికి ఒక పెద్ద దిగ్గుగా నిలిచారు. వారి ముగ్గురికి సహకరిస్తూ ఆత్మీయులు వర్మగారు మొదలైన వారందరూ కూడా, వారి కుటుంబ సభ్యులు వీరందరూ ఉన్నారు. అన్నిటికీ మించి మీరంతా ఉన్నారు. మీరంతా ఉంటేనే ఈ కార్యక్రమాలు అంటూ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కనుకనే మళ్ళీ ఆయన ఏర్పాటు చేస్తారు. మీరు వస్తేనే మేము. కాబట్టి అన్నిటికంటే ముందు ఇక్కడ సహస్రలింగాల్లో ఉన్న మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. మంగళహారతి వరకు కూర్చుంటే ఆఖరి రోజున గనక మంచిది మీకే. ఈ లోపల కార్యక్రమం కార్యనిర్వాహకులు చేస్తారు. గ్యాప్ ఈ ప్రవచన మహాయజ్ఞం సమాప్తమవుతున్న ఈ సందర్భంలో ఒక యజ్ఞ ప్రసాదాన్ని షణ్ముఖ శర్మ గారి చేతుల ద్వారా ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. ఈ యజ్ఞ ప్రసాదం అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీను అందుతుంది. మంగళహారతి సమయంలో మీకు అందుతుంది. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే నమః. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. వారి సోదరులేరు. ఈ యజ్ఞ ప్రసాదంలో నిత్యం మననం చేసుకోవలసిన, ప్రార్థన చేసుకోవలసిన మంత్రాలు లాంటి వాక్యములు అమ్మవారివి, అయ్యవారివి ఇద్దరివి ఉన్నాయి. దానికి తోడు ఈ శివానంద లహరిలో ఏవేవి పారాయణ చేసుకోవాలో చెప్పామో ఆ శ్లోకములు కూడా ముద్రించారు. వీటిని అందరూ తప్పకుండా పొంది వెళ్ళండి, పరిపూర్ణమైన ఫలితాన్ని పొందండి. మీకు ఇచ్చానా? ఆవిడ సభా సరస్వతికి వందనం. యా వర్గలోని వరుస క్రమంలో ఉన్న సే, షా, సా అను అక్షర బీజాలు విలోమ క్రమంలో సా, సే
సే షాలుగా మారి మంత్ర బీజాక్షరాలై సామవేదం షణ్ముఖ శర్మగా ఆకృతి దాల్చింది. భారతదేశంలో ఆర్షధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన మంత్రమూర్తులే శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆబాల గోపాలం మంత్రముగ్ధులై వారి ప్రవచనంలోని ప్రతి పదానికి ఆకర్షితులవుటయే అందుకు తార్కాణం. సనాతన ధర్మంలోని సార్వకాలిక విలువలను చాటి చెబుతున్న మహోద్యమాన్ని అవిశ్రాంతంగా సాగిస్తున్న వాగ్దేవి వరపుత్రులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. గత 3 సంవత్సరాలుగా శ్రీ దివాకర్ణ వెంకటరమణరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హేలాపురిలో ఆధ్యాత్మిక ప్రవచనాలను సామవేదం వారి నవాహ్న సప్తాహాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. వాటికి సహృదులైన మీ అందరి ఆత్మీయ సహకారం లభిస్తోంది. తొలిగా సౌందర్యలహరి, అటు తర్వాత మహాభారతం అరణ్యపర్వం ప్రవచన యజ్ఞాలు జరిగాయి. ఒకవైపు మహిమాన్వితమైన భక్తి భావాలను ప్రసరిస్తూనే మరోవైపు నిత్య జీవనానికి అవసరమైన ధార్మికాంశాలను, భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రగాఢంగా ప్రతిష్ఠించడం సామవేదం వారి ప్రత్యేకత. సంస్కృతి అన్నా, సనాతన ధర్మమన్నా ఎంతో గౌరవం, అవగాహన కలిగి నిరంతరం ఎంతో కృషితో వాటిని ఆదరించి ప్రోత్సహించిన వారు మా నాన్నగారు. ఈ విషయం ఏలూరులో ఎందరికో సుపరిచితమే. వారి స్ఫూర్తి, వారి వ్యక్తిత్వం ఇవే మమ్మల్ని నడిపిస్తున్న చైతన్యాలు. వారికి ప్రీతికరమైన ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్న తృప్తితో పాటు ఇంకా ఎన్నో చేయాలన్న తపన, చేయగలమన్న నమ్మకం మీ అందరి ఆదరణ వల్ల మాకు లభిస్తున్నాయి. శ్రీ సామవేదం వారు గత ఏడాది జూన్ నెలలో మహాభారతం చెబుతున్నప్పటి మధురానుభూతులను ఏలూరు వాసులు కూడా మరువలేం. ఈ కథ జరిగిన చోట మంచి వర్షం కురుస్తుంది, ఈ ఏడాది కృష్ణవేణి నిండుగా ప్రవహిస్తుంది అన్నారు సామవేదం వారు. ఆశ్చర్యకరంగా ప్రవచనం పూర్తయిన వెంటనే మంచి వర్షం పడింది. కొన్నేళ్లుగా జరిగిన విధంగా ఆ ఏడాది నుండి కృష్ణమ్మ నిండుగా ప్రవహిస్తోంది. చిత్తశుద్ధితో ప్రసంగించిన ప్రవచనం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది. ఇప్పుడు ఈ శివానంద లహరి సందర్భంలో ప్రేక్షక శ్రోతలు ఎందరో తమకు కలుగుతున్న శివానుభూతులను చెబుతూ మమ్మల్ని అభినందిస్తుంటే ఆనంద పరవశలము అవుతున్నాం. ఇక మా ఈ కార్యక్రమానికి మాకు ఎన్నో రకాలుగా సహకరించిన వారు చాలామంది ఉన్నారు. శ్రీ కృష్ణా జూట్ మిల్స్ యాజమాన్యం వారు, బ్రిజ్గోపాలు నాని మరియు వారి సోదరులు, వారి స్టాఫ్, దుర్గాప్రసాద్, సత్యనారాయణ గారు, వారి ఎలక్ట్రిక్ వింగ్, వారందరికీ మా కృతజ్ఞతలు. అలాగే కేపీడిటీస్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్విఎల్ సూర్యనారాయణ గారు మరియు వారి స్టాఫ్, హెచ్సివి యాజమాన్యం పృథ్వీరాజ్, బాబ్జీ, నాగేశ్వరరావు మరియు టెక్నీషియన్స్ అజయ్, గోపి వీరందరూ మాకు ఎంతో సహకరిస్తూ మరల మీకు ఈ కార్యక్రమం హెచ్సివి 2లో ఏదో కొన్ని రోజుల తర్వాత వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే హెచ్సివి 2 ద్వారా శ్రీ సామవేదం వారి ప్రవచనాలు ప్రతిరోజు మేము ఏర్పాటు చేస్తున్నాం. హెచ్సివి 2లో వస్తున్నాయి. అవి సిటీ కేబుల్ వారి సౌజన్యంతో జరుగుతోంది. గుప్తా ఫౌండేషన్ మడిపల్లి మోహన్ గుప్తా గారికి, అలాగే సోదరభావంతో మా పక్కనే ఉండి మాకు ఎన్నో రకాలుగా
సహాయ సహకారాలు అందించిన కొండా కృష్ణవర్మ, ఈ స్టేజ్ని ఎంతో అందంగా తీర్చిదిద్దిన కొండా హరిబాబు, వారి కుటుంబాలకి, అజ్ఞాతంలో ఉండి మాకు ఎంతో సహకరిస్తున్న దివాకర్, అలాగే లలిత అండ్ కో నాని, వీరందరి సహాయ సహకారాల వల్ల మేము ఈ యజ్ఞం ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించాము. ఇలాగే నిర్వహిస్తామని ఆశిస్తున్నాం. ఇంకా ఇప్పుడు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. తరువాత భక్తులు ఎవరైనా వారికి సమర్పించదలుచుకుంటే, వారికి కానుకలు ఇవ్వదలుచుకుంటే ₹1 వచ్చి వారి కానుకలను అందజేయవచ్చు. ఇప్పుడు సామవేదం వారికి సన్మాన కార్యక్రమం. శ్రీమతి సామవేదం పుష్పగారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
ధ్యానం చేసేది. దాని మీద చెయ్యి వేయండి. చూడు దేవు ఆరతో చూడు. ఇది మైక్ ఇచ్చారా? ఒకసారి ఆపండి, ఒక్కసారి మైక్. అది మీరే తర్వాత చూసుకో, అవన్నీ మీరే తర్వాత చూసుకోండి. స్వస్తి అయిపోయినాయి. శ్రోతలందరికీ ఒక చిన్న మనవి, మీకు ఇప్పుడు యజ్ఞప్రసాదాలు పంచబడ్డాయి. అందులో ఆఖరి పేజీలో గురవే సర్వలోకానాం నా అనే దానికి దీర్ఘం ఉండాలి. కొంచెం అచ్చు పొరపాటు వల్ల దీర్ఘం పడలేదు, ఆ దిద్దుకుని చదువుకోండి. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సాంబదేవాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.